పరిశుద్ధ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించి ఆరాధించడానికి పనులన్నింటినీ త్వరగా ముగించుకొని సిద్ధపడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయా పురుషులు, పెద్దలు, యవనస్తులు అందరికి వందనాలు. ఈరోజు కూడా ఈ చదవబడిన లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి మరలా మనం చదువుకుందాం. 9వ వచనాన్ని మాత్రం ఒకసారి చదువుదాం. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. చాలు, అందరూ తలలు పైకెత్తండమ్మా. దేవుడు మాట్లాడుతున్న ఈ విషయాలను శ్రద్ధగా విందాం. దైవజనుడైన భక్తుడైన యెహోషువ తన మరణకాలమందు ఇశ్రాయేలు ప్రజలందరినీ దగ్గర పిలుచుకొని చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఇశ్రాయేలీయులారా, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని ద్వారా ఎన్నుకోబడి వీరు నా ప్రజలు అని దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు గనక ఎక్కడ మీకు కొదవ లేకుండా దేవుడు పోషిస్తూ నడిపిస్తూ వచ్చాడు గనక ఈ ముందున్న దినాలలో కూడా దేవుడు మిమ్మల్ని పోషించబోతున్నాడు. మరి ప్రాముఖ్యముగా మీ ఎదుటనున్న బలము గల గొప్ప జనమును దేవుడు ఏం చేస్తాడంట? కొట్టివేస్తాడు. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన అంశం ఏంటంటే మన దేవుడు కొట్టివేస్తాడు. వేటిని కొట్టివేస్తాడు అని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన దేవుడు కొట్టివేయువాడు. ఎట్లాంటి వాళ్ళని కొట్టివేస్తాడంటే ఇశ్రాయేలీయుల ఎదుట ఉన్న బలము గల గొప్ప జనమంట. ఎట్లాంటి జనమంట? ఇశ్రాయేలు ఎదుట ఉన్నది గొప్ప బలము గల గొప్ప జనం. అయినా సరే దేవుడు ఏమంటున్నాడంటే మీ బలము పెరిగితే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనట్లేదు. మీరు ఇంకా శక్తివంతులైతే, బలవంతులైతే నేను మీకు విజయాన్ని ఇస్తాను అనట్లేదు. దేవుడు ఏమంటాడంటే వారు ఎలాంటి వారైనా సరే మీ ఎదుటనున్న గొప్ప జనమును నేను కొట్టివేస్తాను అంటాడు. ఈరోజు ఈ సెప్టెంబర్ నెలలో దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే ఈ నెలంతయు దేవుడు మన ఎదుటనున్న గొప్ప సమస్యలను ఏం చేస్తాడు? కొట్టివేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పోయి నెలలో బాధపడ్డారేమో, అవమానాలతో నిందలతో సతమతమైపోయారేమో, అనారోగ్యాల చేత ఇరుకునబడిపోయి ఎటుగాని స్థితిలో ఉన్నారేమో. అయితే ఆయన సన్నిధికి చేరువచ్చిన మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సెప్టెంబర్ మాసంలో నీ ఎదుటనున్న గొప్ప సమస్యను నేనేం చేస్తానంటాడు? కొట్టివేస్తాను అంటాడు. ఎంతమందికి ఇష్టం కొట్టివేయడం? చేతులెత్తి చూపించండి. చేతులెత్తితే దేవుడు మీ ప్రతి సమస్యను కొట్టివేస్తాడు. రైట్. ఏ సమస్య అయినా సరే దేవుడు గొప్పవాడు అంటాడా? సమస్య గొప్పదంటారా? దేవుడేనా? మన దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు ప్రతి సమస్యను కొట్టివేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ సెప్టెంబర్ నెలలో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాగ్దానాన్ని పట్టుకొని, ప్రభువా ఈ నెలంతయు నా జీవితంలో ఎదురయ్యే ప్రతి విధమైన సమస్యను, ప్రతి విధమైన ఇబ్బందిని, ప్రతి విధమైన అనారోగ్యాన్ని నీ నామములో కొట్టివేయి ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా మన ఎదుట ఉన్న ప్రతి విధమైన సమస్యను కొట్టివేయాలంటే మనకు కొన్ని అర్హతలు ఉండాలా లేదమ్మా? ఉండాల్సిందేనా? ఏదైనా ఒక ఆఫర్ ఉందంటే దాని వెనక ఏదో ఒక ఉంటుంది కదా, ఏదో ఒక కండిషన్ ఉంటుంది. బైబిల్లో వ్రాయబడిన ప్రతి వాగ్దానం దగ్గర ఏముంటుంది? ఒక ఆజ్ఞ, ఒక కండిషన్, ఒక నియమము, ఒక హెచ్చరిక కంపల్సరీ ఉంటుంది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఏం చేయాలంట? తల్లిని తండ్రిని సన్మానించు అంటే ప్రతి విధమైన వాగ్దానం కండిషన్తోనూ ఆజ్ఞతో కూడినదే. ప్రతిసారి చెప్పే మాటలేవి. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం కూడా ఈ సెప్టెంబర్ నెలలో నీ ఎదుటనున్న బలము గల గొప్ప జనమును కొట్టివేస్తానంటాడు. మీ ఎదుట ఏ సమస్య ఉందో ఆ బలమైన జనం ఏంటో మీకే తెలుసు, మీ ఆత్మకే తెలుసు, మీ అంతరాత్మకే తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ విధమైన బాధ చేత ఉన్నారో, ఏ విధమైన కష్టము చేత సతమతమైపోతున్నారో దేవుడు అంటూ ఉన్నాడు. ఈరోజు ఈ సెప్టెంబర్ నెలలో మీ ప్రతి విధమైన సమస్యను కొట్టివేస్తానంటాడు ఆయన. ఈరోజు ఆయన కొట్టివేయాలంటే ఆయనకు తగినట్టుగా మనం జీవించాలా. ఆయనకు తగినట్టుగా మనం జీవిస్తేనే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఏం చేస్తే ఆయన మన జీవితాలు ఎదురయ్యే సమస్యలు కొట్టివేస్తాడంటే
మొదటిగా మీరు శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. ఎట్లా వినాలంట? ఇది పాయింట్ కాదు, వాక్యంలో పాయింట్ కాదు, ఇది నా వ్యక్తిగత సలహా. ఏం చేయాలంట? ఇటే పోయారనుకోండి, దేవుడు ఆశీర్వదిస్తాడా? ఇట్ట తూగితే తూగే వాళ్ళంతా స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఈరోజు ఏ సమస్యతో బాధపడుతున్న దేవుడు అంటాడు కొట్టివేయబడుతుంది అంటాడు. ఏ విధమైన సమస్య అయినా, ఏ విధమైన అనారోగ్యమైనా, ఏ విధమైన అవమానమైనా, ఏ విధమైన శ్రమైనా, శోధనైనా ఈ నెలలో వాటన్నిటిని నేను కొట్టివేస్తానంటాడు దేవుడు. విశ్వాసం కలిగి జీవిస్తే, వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు ప్రతి విధమైన సమస్యలలో నుంచి మనల్ని విడిపిస్తాడు. వాటన్నింటిని మన నుంచి కొట్టివేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి శ్రద్ధగా వాక్యాన్ని వింటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మొదటిగా దేవుడు మన జీవితాల్లో కొట్టివేయాలంటే ఏం చేయాలంట? వెనుకున్న వాళ్ళు మాత్రం చెప్పండి తెల్ల ఒకసారి. ఒక ఇద్దరు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళయి బాగా అన్యోన్యంగా ఉన్నారు. అలా ఉంటున్నప్పుడు భార్య అడిగిందంటే, ఏమండి ఒక్కసారైనా నన్ను అట్లా బయటికి తీసుకెళ్ళారా? ఒకసారైనా మార్కెట్ కని తీసుకెళ్ళారా? ఒకసారైనా పార్క్కి వెళ్ళామా? మీకు నా మీద ప్రేమే లేదులేండి అనిందంట. ఏమైందంటే, ఒకసారైనా బయటికి తీసుకెళ్ళొచ్చు కదా నన్ను, అలా కాసేపు బయట తిరిగి ఏదైనా బయట లంచ్ డిన్నర్ చేసి వస్తాం కదా ప్రశాంతంగా. అంటే భర్త అన్నాడంటే, ఇన్ని డ్యూటీ ఉంది మనకు, పొద్దున వెళ్తే సాయంత్రం వస్తాం, సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చూసుకుని పడుకొని మళ్ళీ పొద్దు ఒడిచేపాటికి మళ్ళీ డ్యూటీ ఉంటుంది. ఎక్కడ ఖాళీ దొరుకుతుంది మనకు? అంటే ఆదివారం ఖాళీగా ఉంటుంది కదండి. అంటే ఆదివారం ప్రభువు దినం కదా, మనం ఎక్కడికి వెళ్ళరాదు, దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఆమె అంటదంట, ఒక్క వారం తప్పిస్తే ఏం కాదులేండి పోదామండి అని చెప్పిందంట. సరేలే నీ ముచ్చట ఎందుకు కాదనాలని చెప్పి, భార్య ముచ్చటని భర్తలు మీ ముచ్చటని కాదంటున్నారా మీ భర్తలు కదా. భర్త భార్యను ప్రేమించాలి అంటే వారు అడిగిన ప్రతిదీ చిన్న చిన్న ఆశ కోరికలు తీరుస్తూ సరదాగా. ఆయన అన్నాడంటే, సరేలేవే నీ మాట ఎందుకు కాదని అలా ఒక ఆదివారం ప్రార్థన మాని ఒకసారి వెళ్దాంలే పార్కో ఎక్కడికో వెళ్దాంలే అని చెప్పి ప్లాన్ చేసుకున్నారంట. అంత రెడీ చేసుకున్నారు, టిఫిన్ చేశారు, అంతా రెడీ అయిపోతుంటే ఇక డోర్ వేద్దామా అని బయటకు వస్తూ ఉంటే ఒక బంధువు వచ్చాడంట, దగ్గర బంధువు. అట్లా దూరంలో వస్తున్నా కానీ భర్త చూసి, బ్యాంక్ లోపలికి తీసుకెళ్ళి పెట్టంటే, ఏమైందండి వెళ్దాం అనుకున్నాం, ప్లాన్ చేసుకున్నాం, అంత బాగుంది కదంటే, ఇగో మీ అన్నయ్య వస్తున్నాడు అక్కడ అన్నాడంట. మీ అన్నయ్య వస్తున్నాడు, వాడు మనల్ని వదిలిపెట్టాడు, వాడు మనల్ని కదలనివ్వడు, వాడు వచ్చాడంటే మనల్ని బయటికి వెళ్ళనివ్వడు. కనుక మనం ఏం చేద్దామంటే, మీ అన్నయ్య వెళ్ళిపోయేంత దాకా లోపల ఉందాం, లోపల ఉండి మీ అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత డోర్ కొట్టి వాడే వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి వెళ్ళిపోదాంలే అంటే, ఆ లోపల బయట నుంచి గడేసి తాళం వేసి వెనక డోర్ నుంచి వచ్చి ఇంట్లో కూర్చున్నారు. గట్టిగా గొడవ పడినట్టు చేద్దాం, గట్టిగా గొడవపడి నేను నిన్ను కొట్టినట్టు, నువ్వు గట్టిగా కేకలేసినట్టు ఏం చేద్దాం? యాక్షన్ చేద్దాం. వీళ్ళు గొడవలో ఉన్నారు, ఇప్పుడు వెళ్తే నాకు పడతావేమో దెబ్బలు అనుకుని మీ అన్నయ్య వెళ్ళిపోతాడు అనుకొని మళ్ళీ డ్రామా ప్లే చేశారంట. ఏదో చిన్న విషయాలకు గొడవ పడినట్టుగా గట్టిగా తిడుతున్నాడంట భార్యను. ఆమె కూడా ఇంకా ఏం తప్పు జరిగిపోయిందో, ఏ పాపం జరిగిపోయిందో అన్నట్టుగా ఏడుస్తున్నట్టుగా నటిస్తుంది. ఆయనేమో కొట్టినట్టు నటిస్తున్నాడు. ఇంక ఈ బాధలో మనకెందుకులే అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడంట అన్నయ్య. నేను కొట్టినట్టు భలే నటించాను కదా అంటే, ఆమె అంటదంట, నేను కూడా ఏడ్చినట్టు భలే నటించాను కదండి అంటే, వాడంట నేను కూడా వెళ్ళిపోయినట్టు భలే నటించాను కదా అన్నాడట. వెళ్ళిపోయినట్టు భలే నటించానండి. మీరు కొట్టినట్టు నటించారు కానీ కొట్టానా? నేను ఏడ్చినట్టు నటించానండి, ఏడ్చానా అంటే వాడంటాడు, నేను వెళ్ళాను కదండి, నేను వెళ్ళానా అని ఇంటికి వచ్చాడు. ఇక ఆ రోజు వాడు పడుకున్నాడు, వాళ్ళతో కూర్చున్నాడు, వాళ్ళని వెళ్ళనివ్వలేదు. అంటే మనం కొన్నిసార్లు యాక్షన్ చేస్తాం. ఈరోజు మనం కూడా ఒక గంట సేపు విన్నట్టుగా ఉంటాం, కానీ ఇంటికి వెళ్ళాక అంటారు, విన్నాం కానీ నేనేం విన్నానా, సార్ ఏదో అరుస్తుంటాడు కూర్చొని వచ్చేస్తాం అంతే అనుకుంటారు. అంతేనా కాదా? శ్రద్ధగా దేవుని వాక్యం వినే మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఈరోజు ఆలోచన చేద్దాం. ఏదైనా సమస్యలలో ఉన్నప్పుడు కొట్టివేస్తే కలిగే ఆనందం ఎట్లుంటుందో ఆలోచన చేయండి.
ఎవరి మీదైనా తప్పుడు కేసు బనాయించి ఇరకాటంలో పెట్టి తప్పుడు సాక్ష్యాలు తప్పుడు ఆధారాలు చూపించి నిరూపించి జైలుకి పంపించేశారనుకోండి, అయ్యా నేను తప్పు చేయలేదండి అన్నా ఒప్పుకోడు జడ్జి గారు. పోలీస్ స్టేషన్లో పోలీసులు ఒప్పుకోరు. కారణం ఏంటంటే రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఎగ్జాక్ట్గా నీవే ఆ తప్పు చేసావనే ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి ఏం చేయమంటావు, ఇదిగా తీసుకెళ్ళి జైల్లో పెట్టేయండి అని చెప్పి తీర్పిచ్చేస్తే ఈయన తిరుగుతూ ఉన్నాడు. అయ్యా నాకు కేసు కొట్టివేయండి, నేనేం తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదని తిరుగుతున్నాడు. పోలీసులను బ్రతిమలాడుతున్నాడు, జడ్జి గారిని బ్రతిమలాడుతున్నాడు, లాయర్లను బ్రతిమలాడుతున్నాడు, అయినా కేసు కొట్టివేయట్లేదు. కానీ కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందో, బాబు ఇక నువ్వు రానవసరం లేదులే బాబు, ఇక నీ కేసు కొట్టివేసామని చెప్తే వాడికి ఎంత సంతోషం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. ఇన్ని సమస్యల్లో నుంచి ఇంకా బయటపడ్డాను, ఏదో బుద్ధి కలిగి పని చేసుకుని బ్రతుకుదాం అనుకొని వాడికి వాడు బతుకుతాడు. ఈరోజు దేవుడు కూడా మన జీవితాల్లో ఇప్పటిదాకా ఎగుతున్నటువంటి ప్రతి సమస్యల నుంచి దేవుడు కొట్టివేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఏ సమస్య అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎన్నో ఆధారాలను, ఎన్నో సందర్భాలను బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎన్నో కష్టతరమైన, క్లిష్టతరమైన పరిస్థితులలో కూడా దేవుడు అద్భుతంగా వాటిని కొట్టివేసి విడిపించినటువంటి సందర్భాలు ఎన్నో చూస్తాం. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడగలిగే విషయాలను శ్రద్ధగా మనం వినగలిగితే ఒక 2-3 విషయాలు చూద్దాం. చూడండి, ఒకసారి యెషయా గ్రంథంలోనికి రండి. 14వ అధ్యాయము 3-4 వచనాలను ఒకసారి చదువుదాం. 3-4, 14వ అధ్యాయము 3-4. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యత్వమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేసి ఉన్నాడు. చాలు, ఇక్కడ చూడండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది. భక్తుడైన యెషయా గారు, ఈ ప్రవచన గ్రంథకర్త మాట్లాడుతూ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఇంతవరకు ఉన్న మీ బాధను, మీ ప్రయాసను, మీ దాస్యత్వమును దేవుడు కొట్టివేసి ఉన్నాడు అంటాడు. కొట్టివేసి ఇదిగో మీకు విశ్రాంతిని అనుగ్రహించి ఉన్నాడు అంటాడు. ఈరోజు ఇశ్రాయేలీయుల బాధను కొట్టివేసిన దేవుడు, ఇశ్రాయేలీయుల ప్రయాసను కొట్టివేసిన దేవుడు, ఇశ్రాయేలీయుల కఠిన దాస్యత్వమును కొట్టివేసిన దేవుడు ఈరోజు మన బాధను, మన ప్రయాసను, మన దాస్యత్వాన్ని కూడా కొట్టివేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విధమైన బాధను దేవుడు కొట్టివేస్తానంటాడు. ప్రతి విధమైన ప్రయాసను దేవుడు కొట్టివేస్తానంటాడు. ప్రతి విధమైన కఠిన దాస్యత్వమును దేవుడు ఏం చేస్తానంటాడు, కొట్టివేస్తాను అంటాడు. ఈ 3 విషయాలు కాదు, కానీ ఈ ఒక్క విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. మీ ప్రయాసను ఏం చేస్తాడంట, కొట్టివేసేదను అంటాడు. కొన్నిసార్లు వ్యర్థమైన దానికి ప్రయాసపడుతుంటాం మనం. అసలు దీనికోసమా నేను ప్రయాసపడింది అన్నట్టుగా ఉంటాయి కొన్ని సందర్భాలు. మరికొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే, బాగా కష్టపడతాం, బాగా ప్రయాసపడతాం, కానీ ఏమీ ఫలితం ఉండదు. ఆ ప్రయాస ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా కష్టపడి పనిచేసి వచ్చిన ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి, మన ప్రయాసకు ఫలితమైనది వ్యర్థ ప్రయాసేనా, ఉపయోగం లేని, అంటే దానికి సరిపోని ప్రయాసే అది. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, వ్యర్థమైన ప్రయాసను మీరు పడుచూ ఉన్నారు, ఉపయోగం లేని ప్రయాస మీరు పడుచూ ఉన్నారు. మీరు ప్రయాస పడుచున్నారు కానీ అది వ్యర్థమైపోతుంది. మీరు కష్టపడుతున్నారు కానీ అది వ్యర్థమైపోతుంది. మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించాలనుకుంటున్నారు కానీ దాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు. మీ ప్రయాసంతా వ్యర్థముగా పోతుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఈరోజు మీ ప్రయాసమును నేను కొట్టివేస్తానంటాడు దేవుడు. ఈరోజు ఆలోచన చేయండి, ఏ విధమైన ప్రయాసలో ఉన్నామో, ఏ విధమైనటువంటి వ్యర్థ ప్రయాస పడుతూ ఉన్నామో, ఏ విధముగా మనం కష్టపడిన కష్టార్జితము వ్యర్థముగా మన ప్రయాస వ్యర్థమైపోతుందో ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయాస బైబిల్లో ఎక్కడ ప్రారంభించబడింది ఐడియా ఉందా ఎవరికైనా? చెప్పండి అమ్మ, గట్టి చెప్పండి. ఆదాము దగ్గరికి రండి. అయితే ఆదికాండం 3వ అధ్యాయం 16-17 చదవండి అమ్మ ఒకసారి. ఆయన ఆ స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భవేదనను
నేను మిక్కిలి హెచ్చించెదను. ఇక్కడ హవ్వతో దేవుడు మాట్లాడుతుంటాడు, ఇదిగో నీ ప్రయాసమును నేను హెచ్చించెదను. కారణం ఏంటి? ప్రయాస పడ్డానికి, ప్రయాసము హెచ్చించబడ్డానికి, ప్రయాసము మిక్కిలి ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే పాపం. దేవుడు వద్దన్న పాపాన్ని చేసి ఎక్కువ ప్రయాసపడ్డానికి, దేవుడు వద్దన్న పండును తిని ప్రయాసను ఎక్కువ చేసుకోవడానికి ముందడుగేసినట్టుగా ఆదాము హవ్వలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఏ పాపం చేస్తూ ఉంటామో ఆ పాపం వల్ల మనకు ప్రయాస పెరుగుతుంది, వ్యర్థమైన ప్రయాస పెరుగుతూ ఉంటుంది. కొంతమంది కష్టపడుతూ ఉంటారు కానీ ఆ కష్టార్జితం అంతా ఇంట్లోకి రాదు, అది ఏమైపోతుందో తెలీదు. కొన్నిసార్లు హాస్పిటల్ ఖర్చులు అయిపోతాయి, కొంతమందికి అనారోగ్యాల్లోకి వెళ్ళిపోతాయి, కొంతమందికి వ్యర్థమైన ఖర్చులు అయిపోతాయి. ఏం ఉపయోగం లేకుండా మన కష్టార్జితం అంతా అయిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఏదో పాపం చేసావు కనుక నీ ప్రయాసమును దేవుడు ఏం చేస్తాడు? వ్యర్థపరుస్తాడు. ఈరోజు నువ్వు కష్టపడుతున్నా నీ కష్టార్జితం నీకు మిగలట్లేదంటే కారణం బహుశా నీ వ్యర్థమైన ప్రయాసను బట్టి దేవుని దుఃఖపరుస్తూ ఉన్నావేమో. అనవసరమైన వాటికి అధికముగా ఆశించి ఎక్కువగా ప్రయాసపడి ఏది మిగలకుండా, ఏది అనుభవించకుండా జీవిస్తున్నామేమో. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీ వ్యర్థ ప్రయాసను నేను కొట్టివేస్తాను అంటాడు దేవుడు. ఈరోజు ఆలోచన చేయండి, దేని విషయంలో అయితే ఎక్కువగా ప్రయాసపడుతున్నారో, దేని విషయంలోనైతే ఎక్కువగా బాధపడుతూ ఉన్నారో, కష్టపడుతున్నారో, ఆ కష్టాన్ని దేవుడు మీకు మిగిలేటట్టుగా వ్యర్థ ప్రయాసను కొట్టివేస్తాను అంటాడు దేవుడు. కొంతమంది బాగానే కష్టపడతారు కానీ ఆ తెచ్చుకున్న కూలి డబ్బులన్నీ వ్యర్థమైన వాటికి పెడతారు. కష్టపడిన డబ్బులన్నిటిని తీసుకుపోయి ఏదో ఒక వ్యర్థమైన దానికి, వ్యర్థమైన కార్యకలాపాలకి, పనికిరాని వాటికి, ఉపయోగం లేని వాటికి ఖర్చు చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం చిన్న కుమారుని గురించి. వాడు తన ఆస్తినంతా తీసుకుపోయి ఏం చేశాడంట? దుర్వ్యాపారము వలన పోగొట్టుకున్నాడు. ఏ వ్యాపారం? ఏదైనా ఉపయోగపడిందా ఆ వ్యాపారం వాడికి? దుర్వ్యాపారం, చెడు వ్యాపారం, పనికిరాని వ్యాపారం చేశాడు, ప్రయాసపడ్డాడు. ఏదైనా ఉపయోగపడిందా వాడికి అంటే ఏమీ ఉపయోగం లేదు, ఏమీ లాభం లేదు, ఏమీ మిగలకుండా వాడు జీరో అయిపోయాడు. ఈరోజు ఆలోచన చేస్తే మనం కూడా కష్టపడుతున్నాం కానీ ఆ ప్రయాస దేనికి ఖర్చు అయిపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రయాస ఫలించట్లేదంటే కారణం బహుశా దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీ ప్రయాస అత్యాశకు దారి తీసింది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ప్రయాస పడుతున్నా మన కుటుంబాల్లో నెమ్మది లేదు, ప్రయాసపడుతున్నా మన కుటుంబాల్లో ఆరోగ్యం లేదు అంటే కారణం బహుశా నీ ప్రయాస సరి అయింది కాదు, వాక్యానుసారమైంది కాదు. విశ్రాంతి లేదు, కష్టపడుతూ ఉన్నాం, విశ్రాంతి లేదు, కష్టపడుతూ ఉన్నాం, నెమ్మది లేదు, కష్టపడుతున్నా ఆరోగ్యం లేదు అనుకుంటారు. కష్టపడి పని చేస్తే ఇంకా అన్నీ ఉంటాయి అనుకుంటారు కానీ నీ కష్టపడిన నీ కష్టార్జితము, నీ ప్రయాసమును దేవుడు ఆశీర్వదించాలంటే కూడా దేవుని దయ ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ప్రయాసపడుతున్న వారందరినీ దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదవగలిగితే చూడండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అంటాడు దేవుడు. ఈరోజు ప్రయాసపడుతున్నా నీ ప్రయాస, నీ కష్టార్జితం మిగలట్లేదా? అయితే నువ్వు దేవుని దగ్గరకు రావాలి. నీ కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుందా? మిగలడం లేదా? ఈరోజు దేవుని దగ్గరకు వస్తే నీ ప్రయాసమును కొట్టివేస్తానంటాడు దేవుడు, నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానంటాడు దేవుడు. కారణం ఏంటంటే ప్రయాసపడుతున్నాం కానీ దేవుని సెలవు లేకుండా ప్రయాసపడుతున్నాం. హగ్గయి గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం చూడండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కష్టపడిన డబ్బు ఏమైపోతుందంట? చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా వ్యర్థమైపోతుంది. నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ నీ ప్రయాస నీకు ఉపయోగపడట్లేదు.
నువ్వు కష్టపడుతున్నావు కానీ నీ కష్టార్జితాన్ని నువ్వు తినట్లేదు. అందుకే దేవుడు అంటాడు, నీ ప్రయాసములను మాని నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తానంటాడు దేవుడు. ప్రయాసపడుచున్న వారందరి ప్రయాసములు కొట్టివేసి దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నీ ప్రయాస, నీ కష్టార్జితము, నీ జీతము, నీ కూలి డబ్బులు చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందా? నీ ప్రయాస వ్యర్థమైపోతుందా? నీ ప్రయాస పడుతున్నావు కానీ నీ కష్టార్జితం నీకు మిగలట్లేదా? అయితే దేవుని యొద్దకు రమ్మని దేవుడు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఈరోజు ప్రయాస పడుతున్నా ఫలితం లేదంటే ఏం చేయాలంట? దేవుని యొద్దకు రావాలా. దేవుని యొద్దకు వస్తే నీ ప్రయాసములను దేవుడు కొట్టివేస్తాడు, నీ కష్టాన్ని దేవుడు కొట్టివేస్తాడు, నీ శ్రమను, నీ నిందను, అవమానాలన్నింటినీ దేవుడు కొట్టివేస్తాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి పేతురు సముద్రం దగ్గర దిగాలుగా కూర్చున్నాడంట. పొద్దున్నే తెల్లవారక ముందే, ఇంకా అప్పుడప్పుడే కోడి కూత కూస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారు సువార్త చేయడానికి బయలుదేరితే చాలామంది ప్రజలు వచ్చారు. చాలామంది ప్రజలు వస్తే ఆ ప్రజలందరినీ ఒక చోట కూర్చోబెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త చెప్దామంటే అక్కడ ఆ ప్రజల మధ్యలో చెప్పడానికి వీలు లేకపోతే వారందరినీ అక్కడ కూర్చోబెట్టి యేసుక్రీస్తు వారు ఒక దోణిలోనికి వెళ్ళి నిలవబడి ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడ నిలబడ్డాడంట? దోణి అంటే ఒక పడవ. ఎక్కడుంటుంది? సముద్రంలో ఉంటుంది. ప్రజలందరినీ ఒడ్డుకు కూర్చోబెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దోణిలో నిలవబడి వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఆ దోణి ఎవరిది అంటే పేతురుది. ఎవరిది? సీమోను అనబడిన పేతురుది. పేతురు ప్రయాసపడి చింత దుఃఖంతో ఉన్నాడు. ఏంటి నా బ్రతుకు, ఏంటి నా ప్రయాస వ్యర్థమైపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది, ఈరోజు ఇంటికి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలా అని ప్రయాసపడి తన ప్రయాసమంతా వ్యర్థమైపోయి దిగాలుగా కూర్చొని ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ దోణి దగ్గరకు వచ్చి, ఇదిగో పేతురు, నేను ఈ దోణిలో నిలవబడతాను, కాసేపు ఇది అటు ఇటు ఊగకుండా పట్టుకోగలగా అంటే సరే ప్రభు అన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. అనేకులు వింటూ ఉన్నారు. అనేకులకు సువార్తను ప్రకటించిన తర్వాత ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాత పేతురుతో అంటాడు, ఇదిగో పేతురు, ఏమైనా ఉన్నాయా తినడానికి? ఆకలిస్తుంది, ఏమైనా నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే ఏమి లేవు ప్రభు, నా దగ్గర ఏమి లేవంట. అదేంటయ్యా, చేపలు పట్టేవాడివి, నీ దగ్గర వల ఉంది, దోణె ఉంది, అనుభవం ఉంది, ఇన్ని సమృద్ధిగా నీ దగ్గర అనుభవం ఉండి కూడా ఒక చేప లేదంటావేంటి? రాత్రంతా ఇక్కడే ఉన్నట్టున్నావుగా. అవునండి, రాత్రంతా ఇక్కడే ఉన్నాను. మరేం పని చేయలేదా అంటే పని చేశాను, రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప కూడా పడలేదంట. ఒక్కటంటే ఒక్కటి పడదా ఏమ్మా? ఒక గంట ప్రయాసపడ్డామంటే ఒక్కటనా పడదా? కనీసం రాత్రంతా శ్రమ పడితే ఒక 5-6 వద్దా? కానీ ఏమైపోయిందో తెలియదు. కానీ పేతురు ఆ రోజు ఎంత ప్రయాసపడినా ఒక్క చేప కూడా దొరకలేదంట. అందుకే దిగాలుగా కూర్చున్నాడు. ప్రభా, నా దగ్గర ఏమి లేవు ప్రభా, రాత్రంతా శ్రమ పడ్డాను, రాత్రంతా ప్రయాసపడ్డాను, కానీ నా దగ్గర ఒక్క చేప కూడా లేదు ప్రభా అంటే దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు కొంచెం లోపలికి వెళ్ళి ఎటువైపు చూడండి, లూకాసు వార్తలోనికి రండి ఒకసారి. లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వాక్యం నుంచి చదువుదాం. రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదంటాడు. ఇదిగో పేతురు, మీరు వల వేయండి. యేసుక్రీస్తు వారు చెప్తూనే ఉన్నాడు, ఇదిగో పేతురు, మీరు వల వేయండి అంటే వల వేయడం ఏంటి ప్రభా? రాత్రంతా వల వేసి అలసిపోయాం, రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రనగా వచ్చాం, 9 గంటలకు వచ్చి వలలు వేస్తూనే ఉన్నాం, లాగుతూనే ఉన్నాం కానీ ఒక్క చేప కూడా పడలేదు. మా ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదు అంటాడు. ఈరోజు మనకు కూడా చాలామంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. చాలా కష్టపడతారు కానీ ఒక్క చేప కూడా పడనట్టుగానే ఒక్క ఆశీర్వాదం కూడా ఉండదు. చాలా కష్టపడతాం కానీ జీవితంలో నెమ్మది ఉండదు. చాలా సంపాదిస్తాం కానీ ఆరోగ్యంగా జీవించలేకపోతారు. పేతురు ప్రయాసపడ్డాడు కానీ ప్రభువు లేకుండా ప్రయాసపడ్డాడు.
ఈరోజు మీరు కూడా మీ ప్రయాస వ్యర్థమైపోవడానికి కారణం మీరు దేవునికి వేరై ప్రయాసపడ్డమే. దేవునికి వేరుగా ఉండి, దేవునికి దూరముగా ఉండి, దేవుని సన్నిధికి దూరముగా ఉండి ప్రయాసపడుతున్నారు. రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేప కూడా దొరకలేదని పేతురు అంటూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, వెంటనే చూడండి, నీ మాట చెప్పిన, చూడండి, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూడండి, పేతురు అంటాడు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా కష్టపడ్డాం, రాత్రంతా రెస్ట్ లేకుండా కష్టపడి వలలు వేస్తూనే ఉన్నాం, కానీ ఒక్కటి కూడా దొరకలేదు. వేరే వాళ్ళు అయితే ఏమంటారంటే, అలసిపోయాం ప్రభా, ఇంకా టైర్డ్ అయిపోయాం, మా వల్ల కాదు, ఇంకా అవసరమైతే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి భోజనం చేసి వచ్చిన తర్వాత ఏదైనా మళ్ళీ చూద్దాంలే ప్రభా, ఇప్పుడు ఓపిక లేదంటారు. కానీ పేతురు యొక్క విశ్వాసం ఏంటో చూడండి, మేము రాత్రంతా ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున, ఎవరి మాట చొప్పున? దేవుని మాట చొప్పున వల వేయాలా? దేవుని సన్నిధికి వస్తూ మనం కూడా ప్రయాసపడాలా? దేవునిని అనుసరిస్తూ, వాక్యం చదువుతూ, ప్రార్థనలు చేస్తూ, దేవునితో అంటుకట్టబడి ప్రయాసపడాలా? దేవునికి వేరుగా ఉండే ప్రయాసపడిన పేతురు ఎలాగైతే వ్యర్థమైన ప్రయాసపడ్డాడో, ఈరోజు మనం కూడా దేవునికి దూరంగా ఉండి వ్యర్థమైన ప్రయాస పడుతున్నామేమో. అయితే నీ ప్రయాస ఫలించాలి అంటే, నీ ప్రయాస కొట్టివేయబడాలి అంటే, నీ శ్రమ కొట్టివేయబడాలి అంటే, నీ మాట చొప్పున ప్రభు మరలా చేస్తాను ప్రభు అనాలా. అందుకే పేతురు వల వేశాడంట. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన చేపలంట. ఎన్ని అంటే ఎన్ని? రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఎన్ని పట్టారు? దేవుని మాట ప్రకారం వల వేస్తే ఎన్ని పట్టారు? ఆలోచన చేయండి. మీ ప్రయాస వ్యర్థం కావడానికి కారణం అంటే దేవుని మాట ప్రకారం చేయకపోవడం. పేతురు అనుకుని ఉంటాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏం దొరకలేదు, ఈయనేదో వచ్చి చెప్తే పడుతుందా అనుకున్నాడేమో. అల్పవిశ్వాసి కదా, అనుకున్నాడేమో, సందేహించాడేమో. కానీ ఒకసారి వల వేయగానే ఎక్కడున్నాయో చేపలు తెలియదు, ఏ మూలకు దాక్కున్నాయో తెలియదు, ఎక్కడెక్కడ విహరిస్తున్నాయో సంచరిస్తున్నాయో తెలియదు. కానీ ఒకసారి ఆ వల నీటిలో మునగగానే అన్ని చేపలు వచ్చి, సముద్రంలో ఉన్న ప్రతి చేప బహుశా ఆ వలను తాకి వెళ్ళిపోయి ఉండొచ్చు. వచ్చి చాలా చేపలు వచ్చాయి, విస్తారమైన చేపలు. అంటే ఇంకా ఆలోచన చేయండి, మీ ఊహకే వదిలేస్తున్నా. ఎన్ని చేపలు పెట్టారంటే లాగడానికి విసుగొచ్చిందంట ఆయనకు. చదవండి, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. ఏమైపోయాయంటే వలలు పిగిలిపోవడానికి సిద్ధపడ్డాయి. అబ్బా, ఎన్ని చేపలు పడితే వలలు పిగిలిపోతాయండి, ఆలోచన చేయండి. మా ప్రయాస వ్యర్థమైపోయింది, కానీ దేవుడు మా ప్రయాసను కొట్టివేయడానికి వచ్చాడని చెప్పి పేతురు నమ్మి విశ్వాసముతో వల వేశాడంట. విస్తారమైన చేపలు ఆ వలలోనికి వచ్చాయి. వచ్చిన ప్రతి చేపలు ఏం చేస్తాయి? వలలో ఉన్న చేపలు లాగుతున్నప్పుడు అలా పైకి కిందకి ఎగిరి దిగుతుంటాయి. చెప్పాను కదా ఒకసారి, అట్లా కొంచెం పైకి ఎగిరి మళ్ళీ నీటిలో పడుతూ ఉంటాయి. వచ్చిన ప్రతి చేప అంటుంటుంది, ఇదిగో పేతురన్నా, నీ ప్రయాసను దేవుడు కొట్టివేశాడు. ఇదిగో బాబాయ్, నీ శ్రమ తొలగిపోయింది. ఇదిగో అన్నా, నీ కష్టం తొలగిపోయింది అని ప్రతి చేప చెప్తూ ఉండొచ్చు పేతురుకు ధైర్యం. ఈరోజు నీవు నేను కూడా ఆయన మాట ప్రకారం పనిచేస్తే, ఆయన మాట ప్రకారం వల వేస్తే, ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగితే విస్తారముగా దేవుడు దీవెనలు ఇస్తాడు. నీ వల పిగిలిపోవాల్సిందే కానీ నష్టం ఉండదు. ఏమన్నా నమ్ముతున్నారా? నమ్మితే స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీ వలలు పిగిలిపోయేంత దీవెనలు దేవుడిస్తాడు. ఆయన అనుకున్నాడు, ఒక్కడికి కావట్లేదు, లాగుతున్న రావట్లేదు. ఏం చేశాడు? ఒరే ఆంద్రేయ, నీవు కాదు, ఒరే ఆంద్రేయ, యోహాను రండ్రా అంటున్నాడు. ఏం బాబాయ్ ఏమైందంటే, రండ్రా చేపలు పడ్డాయి అంటుంటే, ఊరుకో పేతురన్న, రాత్రంతా మేము కూడా ఉన్నాగా నీతో, ఒక్క చేప అయినా పడిందా? జోకులు వేస్తున్నావేంటి? ఒరే జోకులు కాదురా చేపలు అంటాడు ఆయన. ఒరే జోకులు కాదు చేపలు, చేపలు కాదులే జోకులు అవి అంటాడు ఈయన.
రండ్రా, నా మాట వినండి, ఈ వల పిగిలిపోతుంది రండ్రా అంటే వచ్చేసారు. వాళ్ళ పడవ కూడా తీసుకొని వచ్చేసారు. మీరు నమ్మండి, అందరూ కలిసి లాగుతూ ఉంటే 2 దోణెలు నిండిపోయాయంట. హల్లెలూయా, హల్లెలూయా. 2 దోణెలు మునిగిపోయాయంట. కనిపించట్లేదు ఇంకా పడవ ఏ మూల ఏ చెక్క కనిపించట్లేదు. అంత విస్తారముగా మునిగిపోయేంతగా దేవుడు ఆశీర్వదించాడు. పేతురు ప్రయాసపడ్డాడు, కానీ వ్యర్థముగా ప్రయాసపడ్డాడు. అయితే దేవుడు తన ప్రయాసను కొట్టివేశాడు. రాత్రంతా పడిన ప్రయాస వ్యర్థమైపోయింది అనుకున్నాడు. ఆ రోజు పేతురు అనుకున్నాడు, రాత్రంతా శ్రమ పడ్డాను, రాత్రంతా కష్టపడ్డాను, నా ప్రయాస ఏం ఉపయోగం లేదనుకుంటాడు. ఈరోజు మనం కూడా దేవుని కాకుండా, దేవుని లెక్క చేయకుండా ప్రయాసపడుతూ ఉంటాం, సంపాదించుకోవడానికి కష్టపడుతూ ఉంటాం. దేవుణ్ణి కాదని ఏది చేసినా ఆ ప్రయాస వ్యర్థమైపోతుంది. జాగ్రత్త. ఆదివారం కూడా పనికి వెళ్తారు కొంతమంది. ఎప్పుడు వెళ్తున్నారా మీరు కూడా? వెళ్తే చర్చికి ఎందుకు వస్తాను సార్ అంటారా కొంతమంది? అందుకే అన్నాను, కొంతమంది ఆదివారం సార్ ఎట్లనగా సార్ గుత్త పట్టుకునేమో ఒక అర్ధగంట పని ఉంది సార్ వచ్చేస్తామంటారు. కామనింది సార్ బుడ్డలు కట్టే వెరకనిక వేమే 1 గంట పని ఉంది సార్, తొందరగా పోయి ప్రార్థన టైంకి అంతా వచ్చేస్తాను సార్ అనింది. బుడల కట్ట పెరుగుతున్నారంట. ఆ బుడల కట్టలో నుంచి తేలొచ్చి కుట్టింది. 300 కూలికి పోయి 3000 రూపాయలు హాస్పిటల్లో పెట్టుకునింది. ఎంత? ఆదివారం ప్రార్థన పోతే అట్లే ఉంటుంది. ఆదివారం దేవుని నిర్లక్ష్యం చేస్తే అట్లే ఉంటుంది. మన ప్రయాస వ్యర్థమైపోతుంది. ఎక్కడ వేసినట్లంటే మన డబ్బులను చినిగిపోయి సంచులేసి ఎంత జమ అవుతాయి? ఎన్ని ఉంటాయి? ఒక వారం వేసి చూడండి, చినిగిపోయిన దాంట్లో ఎన్ని ఉంటాయి? ఎన్నైనా వేయండి, చినిగిపోయిన దాంట్లోకి వేయండి. నువ్వు వేస్తూనే ఉంటావు, అది పోతూనే ఉంటుంది. నువ్వు వేస్తూనే ఉంటావు, అది పోతూనే ఉంటుంది. ఆ జీతం వచ్చింది ఈ నెల అనుకుంటాం, వారంకే ఏమవుతుంది? ఏదో ఒక సమస్య వస్తుంది. జీతంలో సగం డబ్బులు ఖాళీ అయిపోతాయి. వ్యర్థంగా ప్రయాసపడతాం. దేవుడు లేకుండా, దేవుని కాదని. ఈరోజు ఎవరైనా దేవుని కాదని ప్రయాసపడే వాళ్ళు ఉంటే మీ మనసును మార్చుకోండి. ప్రభువా నిన్ను కాదని నేను ఏ పని చేయను ప్రభువా అని తీర్మానం తీసుకోండి. పేతురు కూడా ప్రయాసపడ్డాడు, రాత్రంతా శ్రమ పడ్డాడంట, కానీ ఒక్క చేపను కూడా చూడలేకపోయాడు. అయితే దేవుని మాట ప్రకారం వల వేస్తే సమృద్ధిగా విస్తారముగా చేపలు పట్టాడు. ఈరోజు నీవు నేను కూడా విస్తారంగా ఆశీర్వదించబడాలంటే, మన ప్రయాస వ్యర్థమైన ప్రయాసను దేవుడు కొట్టివేయాలంటే ఏం చేయాలంట? దేవుని మాట ప్రకారం చేయాలి. దేవునితో పాటు, దేవునిని అనుసరించి, దేవునితో అంటుకట్టబడి. యోహాను సువార్త 15లో మనం చదువుతాం, నాలో ఫలింపని తీగను పెరిగి వేస్తాను, ఫలించు తీగే మరి ఎక్కువగా ఫలిస్తుంది అంటాడు. ఫలించే తీగే, నాతో అంటుకట్టబడిన తీగే బహుగా ఫలిస్తుందంట. ఆయనతో ఈరోజు మనం అంటుకట్టబడితే బహుగా ఫలిస్తాం. మన ప్రయాసను దేవుడు కొట్టివేస్తాడు. ఈరోజు దేనికోసం మీ ప్రయాస వ్యర్థమైపోతుందో ఆలోచన చేసి వాటన్నిటిని సరిచేసుకునే ప్రయత్నం చేయండి. మీ ప్రయాసను దేవుడు కొట్టివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వ్యర్థమైన ప్రయాస పడుతున్నారేమో, కష్టపడిన డబ్బులు మిగలట్లేదేమో, కష్టార్జిత వ్యర్థమైపోతుందేమో, హాస్పిటల్కును దారి ఖర్చులకును అయిపోతున్నాయేమో. దేవుడు అంటాడు, ఇదిగో నీ ప్రయాసను నేను కొట్టివేయాలనుకుంటున్నాను అంటాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని వాక్యానుసారంగా జీవిస్తే, దేవునితో అంటుకట్టబడి జీవిస్తే ఏం చేస్తాడంటే దేవుడు మన ప్రయాసను కొట్టివేస్తాడు. రెండవదిగా ఆయన ఏం కొట్టివేస్తాడో చూస్తాం చూడండి. జెఫన్యా గ్రంథంలోనికి రండి ఒకసారి. భక్తుడైన జెఫన్యా గారి గ్రంథం, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చదువుదాం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కొట్టివేశాడంట? దేవుడు మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. ఇశ్రాయేలీయులతో భక్తుడైన జెఫన్యా గారు, ఈ గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ఇశ్రాయేలీయులారా గంతులు వేయండి, ఇశ్రాయేలీయులారా సంతోషించండి, ఇశ్రాయేలీయులారా ఆనందించండి అంటాడు.
ఎక్కడుందయ్యా? ఇదిగో పాస్టర్ గారు, ఎక్కడుంది సంతోషం? దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడు కదా, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు కదా, ఇంకా మా జీవితాల్లో ఎక్కడుంది ఆనందం, ఎక్కడుంది మా సంతోషం మా జీవితాల్లో అని ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారేమో కానీ అదే ఒక గొప్ప శుభవార్తను చెప్పాడు జెఫన్యా గారు. ఇదిగో ఇశ్రాయేలీయులారా, సియోను వాసులారా, దేవుడు మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. ఈరోజు దేవుని ఉగ్రతకు గురి కావలసిన మనము, దేవుని శిక్షకు గురి కావలసినటువంటి మనలను దేవుడు ప్రేమించి మన శిక్షను, మనకు రావలసిన మన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. మనము దేవునికి వ్యతిరేకంగా జీవించిన ప్రతి పాపానికి మన మీదకి ఒక శిక్ష రావలసి ఉంది. తప్పు చేసాం, పాపం చేసాం, అయితే వాటన్నింటిని బట్టి మనం తీర్పులోనికి రావాల్సి ఉంది, మనకు శిక్ష అనుభవించాల్సి ఉంది. కానీ దేవుడు ఏం చేశాడంట? మన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. ఈరోజు శిక్షించబడిన తర్వాత క్షమించబడడం చాలా కష్టం. అవునంటారా కాదంటారమ్మా? శిక్షించబడిన తర్వాత కొట్టివేయబడ్డం చాలా కష్టం. ఏదైనా ఒక శిక్ష మన మీదకి వచ్చిందనుకోండి, ఆ శిక్ష కొట్టివేయాలంటే ఏం చేయాలా? లోకానుసారంగా ఏదైనా శిక్ష కొట్టివేయబడాలంటే ఏం చేయాలా? ఏదైనా వెల చెల్లించాలా, లేదా నిర్దోషివన్నీ రూపం. ఈరోజు దేవుడు అంటాడు, నీకు రావలసిన శిక్షను నేను కొట్టివేసి ఉన్నాను అంటాడు. మనకు ఆది కాండములోనే ప్రారంభించబడిన పాపము మన పితరుల నుంచి మనకు కూడా సంక్రమించింది. ఒక మనుష్యుని వలన, అవిధేయుడైన ఒక మనుష్యుని వలన అందరికీ సంప్రాప్తమైంది పాపం. పాపము ద్వారా మరణం ప్రతి మనుషునికి వచ్చింది. ఆ ప్రతి మనుషుడు పాపము ద్వారా మరణము ద్వారా పాతాళములోనికి పడివేయబడుతూ ఉన్నాడు, పాతాళములోనికి, నరకంలోనికి ఈడ్వబడుతున్నాడు. కానీ ఆ మరణ శిక్షను తొలగించడానికి, పాప శిక్షను తొలగించడానికి, మన యొక్క పాతాళములో పడి యాతన పడకుండా మన శిక్షను కొట్టివేయడానికి దేవుడు మన కొరకు బలి అయిపోయాడు. దేవుడు మన కొరకు తన వెలను చెల్లించాడు, తన విలువైన రక్తాన్ని చెల్లించాడు, తన విలువైన దేహాన్ని అర్పించేశాడు. ఏం చేసైనా సరే నా బిడ్డలను నేను విడిపించాలనుకున్నాడు దేవుడు. అందుకనే యోహాను సువార్తలో మనం చదువుతాం, చూడండి 8వ అధ్యాయము. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం, ఒక పాపం చేసినటువంటి, ఒక జారత్వం చేసినటువంటి, ఒక వేశ్యతనం చేసినటువంటి ఒక వేశ్యను పట్టుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపేయాలని చూస్తారు. ఇదిగో ఒక స్త్రీ పాపం చేస్తూ పట్టబడిందంట, అట్లాంటి ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాలని ఆనాటి ధర్మశాస్త్రంలో తెలియజేసినట్టుగా ఆ స్త్రీని తీసుకొచ్చారు, ఊర్లోకి తీసుకొచ్చేసి నడి ఊర్లో నుంచోబెట్టి రాళ్లతో కొడదామని చూస్తున్నారంట. రాళ్లతో కొడదామని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఆ శాస్త్రులు పరిచయాలు వచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు, ఇదిగో బోధకుడా, ఇటువంటి పాపం చేసిన స్త్రీలను రాళ్లతో కొట్టి చంపేయమని, స్త్రీలను పురుషులను రాళ్లతో కొట్టి చంపేయమని దేవుని వాక్యం తెలియజేసింది, ధర్మశాస్త్రం తెలియజేసింది. అందుకే మేము రాళ్లతో కొట్టివేస్తున్నాం, రాళ్లతో చంపేస్తున్నాం. మరి నువ్వేం చేయమంటావు చెప్పు? కొట్టమంటావా, వదిలేయమంటావా అంటే యేసుక్రీస్తు వారు అన్నారు, మీలో ఎవడు పాపము చేయలేదో వాడు మొదటి రాయి వేయండి అన్నాడు. పెద్దవాడి మొదలుకొని పిల్లల వరకు, చిన్న పిల్లల వరకు ఒకని వెంట ఒకడు రాళ్లను పారవేసి వెళ్ళిపోయిరానుంది. యేసుక్రీస్తు వారు తల్లెత్తి ఆమె వైపు చూస్తూ ఉంటాడు. అమ్మా, ఎవరు శిక్షించలేదా తల్లి అంటే, ఎవరు శిక్షించలేదు ప్రభా. చూడండి 8వ అధ్యాయము, ఒకసారి 10వ వాక్యమా. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునో నీకు శిక్ష విధింపలేదా? ఇదిగో నీ వెంట చాలామంది వచ్చారు, రాళ్ళు పట్టుకొని వచ్చారు, రాళ్లతో కొట్టి చంపేద్దామని నీ దగ్గరికి వచ్చారు కదా, వాళ్ళందరూ ఏమైపోయారు? ఎవరు నీకు శిక్ష విధించలేదా? శిక్ష విధించడానికే వచ్చారు. కానీ ఆ కండిషన్, ఆ ఆజ్ఞ, దేవుని మాట వారిని ఆపివేసింది. అందుకే వెంటనే యేసుక్రీస్తు వారు ఆమె వైపు చూస్తూ, నేనును నీకు శిక్ష విధింపను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పాపము చేసినటువంటి స్త్రీ, పాపము చేసినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రము నిబంధన, చట్టము, దేవుని చట్టం రాళ్లతో కొట్టి చంపేయమంటుంది. మనుషులు కూడా శిక్షించడానికే వచ్చారు, చంపేయడానికే వచ్చారు. కానీ దేవుని ప్రేమ అడ్డుపడిపోయింది. అందుకే ఆయన అంటాడు, పాపము లేనివాడు మొదటి రాయి వేయమంటే పాపము లేని పరిశుద్ధుడు ఆయన.
మొదటి రాయి వేయగలిగిన అర్హత కలిగిన వాడు ఆయన. పరిశుద్ధుడైన దేవుడు, రాళ్లతో కొట్టి చంపడానికి అర్హత కలిగిన వాడు. కానీ నీ మీదికి రావాల్సినటువంటి శిక్షను నేను కొట్టివేసి ఉన్నాను అంటాడు దేవుడు. నువ్వు పాపం చేశావు, పాపంలో పట్టబడ్డావు, నిన్ను రాళ్లతో కొట్టి చంపబడాలి. కానీ ఈరోజు నువ్వు ప్రాణాన్ని కోల్పోవాల్సిందే. కానీ ఈరోజు దేవుని ఉగ్రత, దేవుని శిక్ష నీ మీదకి రావలసి ఉంది. కానీ నేను ప్రేమతో నీ శిక్షను కొట్టివేస్తున్నాను. ఇక వెళ్ళి నువ్వు పాపం చేయొద్దు అన్నాడు దేవుడు. ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా మనకు కూడా ఎన్నో వ్యతిరేకమైన పాపాలు, దేవునికి విరుద్ధమైన పాపాలు చేస్తూ, దేవునికి ఆయాసకరంగా, దేవునికి అయిష్టకరంగా జీవిస్తూ ఉన్న సమయంలో మన మీదకి కూడా దేవుని ఉగ్రత రావాల్సి ఉంది. ఎన్నో మార్లు దేవుడు మనల్ని ఉగ్రత చేత చంపాలని చూశాడు. కానీ దేవుని ప్రేమ అడ్డుపడిపోయింది. దేవుని ప్రేమ మనల్ని క్షమించి వేసింది. ఇదిగో నేను నిన్ను శిక్షించవలసి ఉంది, కానీ నేను నీ శిక్షను కొట్టివేసి ఉన్నాను. నీ మీదికి రావాల్సిన శిక్షకు పాతాళములో పడి యాతన పడవలసి ఉంది, కానీ నీ శిక్షను నేను కొట్టివేశాను అని దేవుడు వాక్యంలో తెలియజేశాడు. అందుకే మనం రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం మొదటి వాక్యంలో చూస్తాం. చూడండి ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. శిక్షకు అర్హులమే, శిక్షించబడ్డానికి అర్హులమే, పాపం చేసిన వారమే, పరిశుద్ధులం కాదు, మనం శిక్షార్హులమే. కానీ క్రీస్తు యేసునందుంటే ఏ శిక్ష ఉండదంట. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, వారి మీదకి రావలసిన శిక్షను దేవుడు కొట్టివేసి ఉన్నాను అంటాడు దేవుడు. ఈరోజు శిక్షకు గురి కావడానికి సిద్ధంగా ఉన్నారేమో ఆలోచన చేయండి. మీరు చేస్తున్న పాపాన్ని బట్టి, మీరు చేస్తున్నటువంటి ద్రోహాన్ని బట్టి, మీరు చేస్తున్న మోసాన్ని బట్టి, ఆడుతున్న అబద్ధాన్ని బట్టి, ప్రతి విధమైన సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని బట్టి శిక్ష రాబోతుందేమో. ఆ శిక్ష కొట్టివేయబడాలంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. దేవా, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడితే దేవుడు నీ పాపమును నేను కొట్టివేస్తాను, నీ శిక్షను నేను కొట్టివేస్తానంటాడు. ఆయన యందు ఉంటేనే ఏ శిక్ష లేదు. ఆయనకు వేరుగా ఉంటే శిక్షించబడతాం. 4వ వచనంలో అక్కడే మనం చదువుతాం. చూడండి, కింద 4వ వాక్యాన్ని చదవండి ఒకసారి. పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మనకు రావలసిన శిక్షను కొట్టివేశాడు. కారణం ఏంటంటే మనకు రావలసిన శిక్ష ఎవరి మీద పడిందంట? యేసుక్రీస్తు వారి మీద పడింది. అది మనం భరించాల్సినటువంటి శిక్ష, అది మన మీదకి రావాల్సినటువంటి శిక్ష, అది మన మీదకి రావాల్సినటువంటి ఉగ్రత. కానీ మన శిక్షను కొట్టివేయడానికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని శరీరమందు శిక్షను విధించి వేశాడు. పరిశుద్ధమైన శరీరాన్ని పాపానికి దేవుడు వదిలేశాడు. ఇదిగో ప్రజలందరి పాపములను, ప్రజలందరి శిక్షను కొట్టివేయడానికి సొంత కుమారుని శిక్షించేశాడు దేవుడు. సొంత కుమారుని బలిచ్చేశాడు దేవుడు. ఈరోజు ఆ శిక్ష యేసుక్రీస్తు వారు మనకు రావాల్సిన శిక్షను ఆయన అనుభవించాడు. ఆయన శిక్ష మన శిక్షను ఆయన భరించాడు గనక మనకి ఇంకా ఏ శిక్షా విధి లేదు. అయితే పాప క్షమాపణ పొందిన తర్వాత మరలా పాపం చేసామనుకోండి, మరలా మనకు ఆ శిక్ష వస్తుంది. మరలా మనం చేసే పాప శిక్షలు మనం భరించవలసిన రోజు వస్తుంది. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తు యేసునందుంటే మీ శిక్షను దేవుడు కొట్టివేస్తాడు. ఈరోజు దేవుడు మొదటిగా మన ప్రయాసమును కొట్టివేస్తానన్నాడు, రెండవదిగా మన శిక్షను కొట్టివేస్తానన్నాడు, మూడవదిగా మన విచారములను కొట్టివేస్తానన్నాడు. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేతును గనుక కన్యకులను, యవ్వనులను, వృద్ధులను
నాట్యమందు సంతోషించెదరు. చాలా ఇక్కడ చూడండి, ఈ గ్రంథకర్త అయిన ఇర్మియా గారు మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయన అంటాడు, ఇదిగో దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా ఇశ్రాయేలీయుల దుఃఖమునకు ప్రతిగా సంతోషమును విచ్చి ఆయన మన విచారమును కొట్టివేసి ఆనందమును కలుగజేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన విచారములను ఆయన కొట్టివేస్తాడు, మన బాధను ఆయన కొట్టివేస్తాడు, మన దుఃఖాన్ని ఆయన కొట్టివేస్తాడు. ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, ఏ విషయంలో బాధపడుతున్నారో ఈరోజు ఆలోచన చేయండి. నీ బాధలను ఆయన కొట్టివేస్తానంటున్నాడు, నీ విచారములను నేను కొట్టివేస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు బాధపడుతున్నావా, వేదన పడుతున్నావా, యాతన పడుతున్నావా, దుఃఖపడుతున్నావా? దేవుడు అంటాడు, నీ విచారములు నేను కొట్టివేస్తాను అంటాడు. పేతురుపత్రికలో మనం చదువుతాం. పేతురుపత్రిక చూడండి, మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యములో మనం చూస్తాం. 5వ అధ్యాయము 7వ వాక్యం, మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి, చాలు. ఇక్కడ చూడండి, 7వ వచనంలో మనం చదువుతాం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ విచారమును కొట్టివేయగలిగే సామర్థ్యము కలిగిన దేవుని మీద మీ చింత వేయండి. మీ బాధ ఏదైనా, మీ కష్టం ఏదైనా ఈరోజు కొట్టివేయబడాలంటే మీ చింతను ఆయన మీద వేయండి. ఆయనే మీ విచారములను కొట్టివేస్తాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు విచారం చేత హృదయం కృంగిపోతుంది. కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం, విచారముల చేత నేను క్షీణించి ఉన్నాను అంటాడు. చూడండి భక్తుడు 31వ కీర్తన 9వ వాక్యాన్ని ఒకసారి చదవండి. చాలు, ఈ మాట చూడండి. విచారము చేత ఏమైపోతున్నాడట భక్తుడు? క్షీణించిపోతున్నాడంట. ఈరోజు బయటికి అందరూ బాగానే కనిపిస్తాం, కానీ హృదయంలో ఏదో ఒక బాధ ఉంటుంది. అందరూ బయటికి సంతోషంగానే కనిపిస్తాం, ఆనందంగానే కనిపిస్తాం, కానీ హృదయంలో ఏముంటుంది? ఎవరినైనా అడిగి చూడండి, ఏమో అందరు బాగున్నారా అంటే ఏమంటారు? బాగున్నామంటారు, కానీ లోపల బాధ ఉండదా? నాకు ఏ బాధ లేదు సార్, నేను సంతోషంగా ఉన్నానన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. లేవదే ఒక చెయ్యి కూడా. అంటే ప్రతి మనుష్యునికి ఏదో ఒక బాధ ఉంటుంది, ప్రతి మనుష్యునికి ఏదో ఒక చింత, ఏదో ఒక విచారం, ఏదో ఒక అసమాధానం కలిగించే సంఘటన జీవితంలో, హృదయంలో ఉండనే ఉంటుంది. మనం బయటికి నవ్వుతూ కనిపిస్తున్నాం కానీ, బయటికి ఆనందంగా కనిపిస్తున్నాం కానీ, ప్రతి మనుష్యుని హృదయంలో ఏదో ఒక బాధ గూడు కట్టుకొని ఉంటుంది. నా కుమార్తె ఎందుకు ఇలా అయిపోయింది, నా కూతురు ఎందుకు ఇలా అయిపోయాడు, నా భర్త ఎందుకు ఇలా అయిపోయాడు, నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోయింది? ఏదో ఒక బాధ, ఏదో ఒక విచారం, ఏదో ఒక చింత. దేవుడు అంటాడు, ఈరోజు నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే, దేవుని మీద నీ చింత విచారమును వేయగలిగితే ఆయన నీ విచారములను కొట్టివేస్తానంటున్నాడు. నమ్మితే, మనం ఆయన మీద విశ్వాసం ఉంచితే, ఆయన మీద ఆధారపడగలిగితే దేవుడు ఏం చేస్తాడంట? మన విచారములు కొట్టివేస్తాడు. ఆలోచన చేయండి, ఏ విషయంలోనైనా బాధపడుతూ ఉంటే మనం చేయాల్సింది ఏం లేదు. మనం కష్టపడితే అవ్వదు, మనం ప్రయాసపడితే అవ్వదు, మన ప్రయాస వ్యర్థమైపోతుంది. ఈరోజు దేవుని మీద ఆధారపడే ప్రయత్నం చేద్దాం. మనుషుల మీద ఆధారపడుతున్నామేమో, ఒకవేళ మనుషులు సహాయం చేస్తారులే, అన్నదమ్ములు ఉన్నారులే, అక్కజల్లులు ఉన్నారులే అనుకుంటున్నావేమో. నీ విచారాన్ని ఎవ్వడు కొట్టివేయలేడు, నీ చింతని ఎవ్వడు కొట్టివేయలేడు, నీ బాధని ఎవ్వడు పంచుకోలేడు. ఏదో సంతోషం ఉన్నప్పుడు వచ్చిపోయే బంధువులే కానీ బాధలో ఉన్నప్పుడు పలకరించే బంధువులు ఉండరు, ఉన్నా చాలా అరుదు. ఈరోజు బాధలలో మనం పలకరించే బంధువుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. విచారంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, క్షీణించిపోయినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అని నువ్వు కృంగిపోయి, కృషించిపోయి, క్షీణించిపోయి, వేదనతో, గుండెల నిండా, కంటి నిండా నీటితో, దుఃఖపడుతూ, కన్నీటితో ఉన్నప్పుడు దేవుడు అంటాడమ్మా, నా మీద ఆధారపడు, నేను నీ విచారమును కొట్టివేస్తానంటాడు దేవుడు. ఈరోజు మన దేవుడు మన విచారములను
కొట్టివేస్తాడు. అది మనుష్యులకు అసాధ్యమైందే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హృదయములో ఉండే విచారమును సహితము దేవుడు కొట్టివేస్తాడు. హృదయములో ఉండే బాధను, మనస్సులో ఉండే వేదనను దేవుడు ఏం చేస్తాడు? కొట్టివేస్తాడు. ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేసినట్టుగా మీ ప్రయాసను కొట్టివేస్తానన్నాడు. రెండవదిగా మీ మీదికి రావలసిన శిక్షను కొట్టివేస్తానన్నాడు. మూడవదిగా మన విచారములను కూడా కొట్టివేస్తానన్నాడు. ఏ విధంలో నీ ప్రయాస వ్యర్థమైపోతుందో, నీ కష్టార్జితం వ్యర్థమైపోతుందో ఈరోజు ఆలోచన చేద్దాం. ఏ విషయంలో శిక్షకు గురి కావాల్సిన వాడవో, గురి కావాల్సిన దానవో శిక్షను దేవుడు కొట్టివేశాడు. ఇకనైనా పాపం చేయకుండా కొట్టివేయబడిన శిక్ష మరలా ఉగ్రత మన మీదకి రాకుండా దేవుని మీద ఆధారపడి మన విచారం, చింతను కొట్టివేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి. అడుగుదాం దేవుణ్ణి, ప్రభువా నా ప్రయాస వ్యర్థమైపోతుంది, నా శ్రమ వ్యర్థమైపోతుంది, నా కష్టార్జితం వ్యర్థమైపోతుంది, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేను కష్టపడుతున్నాను కానీ నా కుటుంబం పోషణ కూడా జరగట్లేదు. నేను కష్టపడుతున్నాను కానీ నా భర్త మారట్లేదు. నేను ప్రయాసపడుతున్నాను కానీ కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాను, బిడ్డల్ని బాగు చేసుకోలేకపోతున్నాను, కుమారులు బాగు చేసుకోలేకపోతున్నాను, ఇంటిని కట్టుకోలేకపోతున్నాను, నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాను. నా ప్రయాస వ్యర్థమైపోతుంది ప్రభా. హాస్పిటల్ పాలవుతున్నాయి, నా డబ్బులన్నీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాయి ప్రభా. నా కష్టార్జితాన్ని నేనే అనుభవించే కృపను దయచి నా ప్రయాసను కొట్టివేయి ప్రభా అని అడిగే ప్రయత్నం చేద్దాం. మనం కన్నీటితో ప్రార్థన చేస్తే మన దేవుడు వింటాడు. మన ప్రయాసను దేవుడు కొట్టివేస్తాడు, మన శిక్షను దేవుడు కొట్టివేస్తాడు, మన చింతను, మన విచారమును, మన బాధను, మన దాస్యత్వాన్ని దేవుడు కొట్టివేస్తాడు. మన దేవుడు కొట్టివేయవాడు గనక ఈరోజు మన మీద ఉన్నటువంటి ఉగ్రతను, శిక్షను కొట్టివేసి, మన ప్రయాసను కొట్టివేసి, మన విచారములు కొట్టివేసి, దుఃఖముతో ఉన్న మన హృదయాల్లో ఆనందముతో నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు పశ్చాత్తాపడదాం, అడుగుదాం ప్రభువుని, ప్రభువా నా ప్రయాసను కొట్టివేయి ప్రభువా అని అడిగే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎత్తబడిన వాక్య సందేశం కొరకై మన పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భావించుదాం. అందరూ తరలించి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా గడిచినటువంటి ఆగస్టు నెలంతటినైనా మమ్మల్ని ఎంతగానో సురక్షితంగాను క్షేమంగాను మీరు కాచి కాపాడినటువంటి విధానాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగోనైనా ఈ నెలలో తండ్రి మొదట ఆదివారం దినాన నీ సన్నిధానంలోనైనా ఇలాగను మేమందరము కలిసి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగోనైనా ఇంతవరకు తండ్రి ఉదయం మొదలుకొని ఇంతవరకునైనా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి కూడా నైనా మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా నీకే స్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి ఇంతవరకునైనా నీ దైవదాస్తుని తండ్రి నీ పక్షాలను నిలబెట్టుకొని మాకందరికీ కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అందించలాగా తన నోటికి మీరు బోరగా ఉండి వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి కూడా నీకే స్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి మరినైనా విన్నటువంటి వాక్యాన్నినైనా ప్రతి వారి హృదయాలలోకి చేర్చుకోవడానికి, భద్రపరచుకోవడానికి, వాక్యానుసారంగానైనా జీవించడానికి మరినైనా ఇక్కడ చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఎవరెవరైతేనైనా ప్రయాసతోనైనా మరినైనా ఉంటున్నారో తండ్రి, అటు వారందరినీ తండ్రి మరినైనా మీరు కొట్టివేస్తారని కూడా మీరు వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడవు నీవు గనుక తండ్రి. ఎవరెవరైతేనైనా ప్రయాసతోనైనా భారంతోనైనా మరి ఉంటున్నారు తండ్రి, అటు వారందరినైనా మీరు దీవించమని ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. మరినైనా ఇదిగో దేవా ఇంటి దగ్గర ఉండినైనా వాక్యాన్ని విన్నటువంటి వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. వారు కూడా నైనా ప్రయాసతో ఒకవేళనైనా భారం కలిగి ఉంటున్నారేమో తండ్రి, అటు వారందరినీ కూడా నైనా మీరు దీవించమని ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తూ ముందున్న కార్యక్రమంతటి ద్వారా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని ఈ కొద్ది ప్రార్థన నజుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయము తడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్.